కాశ్మీర్‌లో వాళ్ళని మనం కాశ్మీర్‌ని భారీ మార్పులు చేసాం. వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. డెవలప్‌మెంట్ దిశగా అడుగులు తీసుకొచ్చాం. సిస్టమాటిక్‌గా చేసుకొస్తున్నాం. కానీ అక్కడ ఎలాంటి స్థితిలో దిగజారి ఉన్నారు కొంతమంది. ఇప్పుడు మొన్న డాక్టర్స్ మాడ్యూల్ చూసాం. వాళ్ళకి తినటానికి, ఉండటానికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు భారత్ కల్పిస్తే, కానీ పాకిస్తాన్ పట్ల ప్రేమ భారత్‌ని నాశనం చేయాలన్న కుట్ర. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ వాళ్ళు అడుక్కు తింటున్నారు. అక్కడ ఉద్యోగం లేదు, ఉపాధి లేదు, కూలి పనులు చేసుకు బతుకుతుంటే అలాంటి కర్మ పట్టించిన కాలంగా ఏది పాకిస్తాన్ని ద్వేషించాల్సింది పోయి ఇక్కడ వీళ్ళు బ్రతకడానికి చక్కటి ఉద్యోగోపాధి అవకాశాలు కల్పిస్తే ఆ డబ్బులతో బాంబులు తయారు చేయాలన్నటువంటి యూరియాను అడ్డుపెట్టి బాంబులు తయారు చేయాలని కుట్ర పన్నినటువంటి ముజ్మల్ని చూసాము, షహీన్ని చూసాము, ఉమర్ నబీని చూసాం. చివరికి ఆడు సస్తూ కూడా 10 మందిని చంపినటువంటి రాక్షసులను చూసాం. కాశ్మీర్లో ఇట్లాంటి ఎక్స్ట్రీమిస్ట్ భావజాలపు రాక్షసులే ప్రమాదకారులు అనుకుంటే, ఇప్పుడు కొత్తగా ఏదైతే కాశ్మీరీ గ్రెమ్ హిలాల్ అహ్మద్ అనేటటువంటి హిలాల్ అహ్మద్ అనేటటువంటి వాడు చివరికి అరుణాచల్ ప్రదేశ్లోకి ఎంటర్ అయ్యి పాకిస్తాన్ చైనాలకు అనుకూలంగా వాడు గూఢచారిగా పనిచేస్తున్నాడు. వీడిని అక్కడ పోలీసులు పట్టుకున్నారు. సియాంగ్కి సంబంధించినటువంటి ఎస్పీ ఈ విషయాన్ని ధృవీకరించారు. అరుణాచల్లో బ్లాంకెట్ సెల్లర్ లాగా, అంటే బ్లాంకెట్లు అమ్ముకునేటటువంటి వ్యక్తిగా వ్యవహరిస్తూ చివరికి గూఢచర్యం చేస్తున్నాడని తేలింది. ఏదైతే స్లీపర్ బేస్డ్ బ్యాచ్ని తయారు చేస్తున్నాడు, బంగ్లాదేశీ ముస్లింలని అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు. అంటే చైనా బంగ్లాదేశ్ కలిపి కుట్ర పడుతుంది. सो हमने एक सस्पेक्ट व्यक्ति जिनका नाम है हिलाल अहमद, वो 26 ईयर्स के हैं, सन ऑफ लेट मोहम्मद सदीक मीर। मैं फिर से दोहराऊंगा, हिलाल अहमद 26 ईयर्स के हैं, सन ऑफ लेट मोहम्मद सदीक मीर। वो विलेज है दद सुम पीओ करलपोरा PS करलपोरा, कुपवारा डिस्ट्रिक्ट ऑफ जम्मू एंड कश्मीर। तो उनको हमने हिरासत में कल रात को ही लगभग 11 बजे तक में हमने उसको हिरासत में लेने का प्रक्रिया हमारा खत्म हुआ। यानी कि रात को हम 11 बजे तक उनको हिरासत में हम लिया है। तो इसलिए हमने उनको हिरासत में लिया है कि एज पर जो इन्वेस्टिगेशन है तो उसमें यह आया है कि ये भी जो है हमारे पूरे भारतवर्ष में, खासकर हमारे अरुणाचल प्रदेश में, हमारे आलो में जितने भी सेंसिटिव इंस्टॉलेशन है या जितने भी हमारे मूवमेंट्स है, ट्रूप्स का हो, फोर्स का हो, उसको वो अपने हैंडलर को पहुंचाता है। तो इसलिए हम उनको कल अरेस्ट करके एज डायरेक्टेड बाय हमारा अथॉरिटी हमने उनको ईटानगर पुलिस को रात को ही निकल कर आज सवेरे हमने उनको हैंड ओवर कर दिया। नाउ डिटेल इन्वेस्टिगेशन जो है वो ईटानगर पुलिस करेंगे। सिर्फ मैं आलो का కుప్వారాలో ఉన్నటువంటి అరుణాచల్ ప్రదేశ్లో ఇప్పుడు మనకు కూడా ఇక్కడ కాశ్మీర్ వాళ్ళు అమ్ముతుంటారు, షర్ట్, మన స్వెట్టర్లు ఇలాంటి. వీళ్ళు అక్కడికి పోయి అక్కడ చైనాకు అనుకూలంగా బంగ్లాదేశీలను చేసి, అంటే అరుణాచల్ ప్రదేశ్ నాది అంటుంటుంది కదా చైనా. ఈ మధ్యన మొన్న మన ఆ ప్రాంతానికి సంబంధించిన ఒక అమ్మాయి వెళ్తే కూడా నువ్వు పాస్పోర్ట్లో ఇండియన్ పాస్పోర్ట్ ఎందుకు తీసుకున్నావు, నీకు చైనా పాస్పోర్ట్ కదా ఉండాల్సిందంటూ 12 గంటలు నిర్బంధించింది కదా. అంత దుర్మార్గం ఉంటే వాళ్ళకి అనుకూలంగా ఇలా వ్యవహరిస్తున్నారన్న విషయం తేలుతుంది. డెమోగ్రఫికల్ చేంజ్కి పెద్ద కుట్రే జరుగుతుందన్న విషయం తేలుతోంది.